Hello everyone, welcome to our channel. In this video we will discuss 1B first chapter locus nana. ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్, ఒకటి షార్ట్ ఆన్సర్ వస్తుంది, 4 మార్క్స్ ఆన్సర్. అవి కూడా చాలా వెరీ సింపుల్ అన్నమాట. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా? క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువేం ఉండవు, జస్ట్ 10 to 11 క్వశ్చన్స్ ఉంటాయి, 10 to 12 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మోస్ట్ రిపీటెడ్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ 10 to 12 క్వశ్చన్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో నుంచి మీరు 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఒక్క షార్ట్ ఆన్సర్ని కూడా వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు మనకి. ఓకేనా? ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఆ 10 క్వశ్చన్స్ కూడా 10 to 12 క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ P such that the distance of P from the origin is twice the distance of P from A 1, 2. నానా ఈ చాప్టర్లో మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు, పెద్ద కాన్సెప్ట్ ఉండదు, అండ్ పెద్ద ఫార్ములాస్ కూడా ఏమీ ఉండవు. ఆల్రెడీ మనం 10th క్లాస్ లెవెల్లో యూజ్ చేసిన ఫార్ములాస్ కాన్సెప్ట్సే ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏమంటుందంటే డిస్టెన్స్ ఫార్ములా మాత్రమే ఇక్కడ లాజిక్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ P such that the distance of P from the origin. ఏమంటుండు అంటే ఒక పాయింట్ P అనే ఒక పాయింట్, the distance of P from the origin, ఇది ఆరిజిన్ అనుకుందాం, ఇది ఆరిజిన్ 0, 0 అనుకుందాం. This is the twice of the distance of P from point A. ఓకేనా? 1, 2. ఇక్కడ నుంచి P నుంచి A కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆరిజిన్ నుంచి P కి ట్వైస్ ఉంటుంది అంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక x ఉంది అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? 2x. ఓకేనా? ట్వైస్ ఉంటుంది అని అర్థం. అదే కదా వాడు చెప్పింది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ P such that the distance of P from the origin is twice the distance of P from the point A 1, 2. ఓకేనా? సో ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్తే క్లియర్గా చూడండి నాన్న, మనకి ఇచ్చిన పాయింట్స్ ఏమున్నాయి చూడు. లెట్ ఆరిజిన్ అన్నాడు కదా, ఆరిజిన్ O ఆఫ్ 0, 0 అండ్ పాయింట్ A 1, 2 అండ్ P కూడా ఉంది కదా నాన్న. సో లెట్ PB ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్, PB P x, y అనుకున్నాం. ఓకేనా? మనకు అక్కడ పాయింట్స్ ఏందో తెలియదు కదా. లెట్ P of x, y be any point on the locus, any point on the locus. ఓకే, ఇది వాడు ఇచ్చినది. అండ్ కండిషన్ ఏమి ఇచ్చింది చూడండి, గివెన్ కండిషన్ నీట్గా స్టెప్ బై స్టెప్ రాయాలన్నా. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చింది చెప్పండి. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ద ఆరిజిన్ ఇస్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A అన్నది కదా. అంటే దాని అర్థం ఏంది? OP ఈక్వల్స్ టు 2PA అనే కదా నాన్న, ట్వైస్ ఆఫ్ PA. అంతే కదా కండిషన్. ఓకే, మరి డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పండి. ఈ Pని మనం ఏమనుకున్నాం? x, y అనుకున్నాం. ఈ 2x మీకు జస్ట్ అర్థం కావడం కోసం చెప్పిన. ఈ పాయింట్ P పాయింట్స్ ఏమనుకున్నాం? x, y అనుకున్నాం. OP ఫైండ్ అవుట్ చేద్దాం. OP అంటే ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ O అండ్ P, ఆరిజిన్ అండ్ P. అండ్ రూట్ ఆఫ్ ఫార్ములా తెలుసు కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి? అండ్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ నాన్న ఫార్ములా. ఓకే, సో ఇక్కడ x1 y1 అంటే ఇది, x2 y2 అంటే ఇది. సో అంటే చెప్పండి, 0 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ y హోల్ స్క్వేర్. క్లియర్? అండ్ రూట్ ఆఫ్ 0 మైనస్ x అంటే మైనస్ x అయిన హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ వాల్యూ, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. క్లియర్? అండ్ నెక్స్ట్ ఏముంది? PA అండ్ రూట్ ఆఫ్ PA ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్.
అంతే కదా. సో దీన్ని గివెన్ కండిషన్ లెట్ దిస్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఓపీని అండ్ పిని ఈ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి అన్న. ఓకేనా, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఓపీ అండర్ రూట్ ఆఫ్ x square plus y square which is equals to 2 into pa. 2 into pa is under root of x minus 1 whole square plus y minus 2 whole square. Okay, ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, రూట్స్ క్యాన్సిల్ అయిపోతుంది, x square plus y square మిగులుతుంది. ఇక్కడ స్క్వేరింగ్ అంటే దీనికి కూడా స్క్వేర్ వస్తుంది 2 కూడా, అంటే 4 into x minus 1 whole square plus y minus 2 whole square. Clear? x square plus y square as it is nana. ఇది సింప్లిఫై చేయండి. x minus 1 whole square అంటే a minus b whole square ఫార్ములా. a minus b whole square ఫార్ములా. a minus b whole square ఫార్ములా ఏంటి? a square minus 2ab plus b square. నెక్స్ట్ ఇక్కడ కూడా a minus b ఫార్ములానే. సో అంటే x square minus 2x plus 1. ఇక్కడ కూడా y minus 2 whole square, y square minus 4y plus 4. Clear? Okay, so x square plus y square equals to x, ఇక్కడ 4 ఉంది కదా, ఇన్సైడ్ ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? x square plus y square, x square plus y square, ఇక్కడ minus 2x, ఇక్కడ minus 4y, ఇక్కడ 1 plus 4 నాన్న 5. క్లియరా? ఇవి జస్ట్ ఫార్ములాసే. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 4ని ఇన్సైడ్ సబ్స్టిట్యూట్ చేసేయండి. 4ని ఇన్సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై స్క్వేర్, 4y స్క్వేర్, మైనస్ 2x ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే మైనస్ 8x. నెక్స్ట్ మైనస్ 16y ప్లస్ 20. అంతే కదా. సో ఈ x స్క్వేర్ y స్క్వేర్ కూడా ట్రాన్స్పోజ్ అయ్యింది అటు సైడ్. ఏమైంది అప్పుడు 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y ప్లస్ 20. వీటిని కూడా అటు సైడ్ పంపిస్తున్నాం కాబట్టి మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 3x స్క్వేర్, 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అన్న ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 16y plus 20 which is equals to 0. This is the required equation. This is the equation of the locus of P. Okay na? ఇదే మనకు కావాల్సిన required equation. ఏం లేదు, క్లియర్ గా చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ P అన్నాడు. మన కండిషన్ ఏమి ఇచ్చినంటే the distance of P from the point origin is the twice of the distance of P from the point A అని చెప్పిండు. అంటే కండిషన్ ఇదే కదా, OP ఈక్వల్స్ టు 2PA. అంటే ఇది ఎంత ఉందో దీనికి డబల్ ఉంటుంది, ఇది అంటే ట్వైస్ ఆఫ్ దిస్సే కదా, కాబట్టి OP ఈక్వల్స్ టు 2PA. ఇక్కడ జస్ట్ మనం యూజ్ చేసిన ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ OP ఫైండ్ అవుట్ చేసినాం, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ PA ఫైండ్ అవుట్ చేసినాం. ఈ రెండింటిని ఏం చేసినాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినాం. వాడు ఇచ్చిన కండిషన్ లో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. జస్ట్ సింప్లిఫికేషన్. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 2 టైమ్స్ యూజ్ చేసినాం. జస్ట్ ఈ 4 ఏం చేసినాం, ఇన్సైడ్ సబ్స్టిట్యూట్ చేసినాం. అన్ని టర్మ్స్ కూడా ఒకే సైడ్ రాసినాం. ఓకేనా, క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి a 1,2, b is 2,-3, c -2,3 are 3 points and a point P moves such that PA square plus PB square equals to 2PC square. Find the locus of point P అని చెప్పినానా. మనకు 3 పాయింట్స్ ఇచ్చిండు A, B, C and let a point P of x comma B, sorry, any point on the locus, then ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ఇక్కడ కూడా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములానే. సొల్యూషన్ ఇక్కడ మనకి ఏం పాయింట్స్ ఇచ్చిండో చెప్పండి. గివెన్ దట్ ఏమి ఇచ్చిండు, A is 1,2 and B is 2,-3 and C is -2,3. క్లియర్? సో ఇక్కడ
అండ్ p కూడా ఒక పాయింట్ ఇచ్చిండు కదా, దాని కోఆర్డినేట్స్ ఇవ్వాలి మనకు. ఏం తీసుకుంటాం? x, y తీసుకుంటాం. ఓకే, లెట్ p of x, y be any point on the locus. Any point on the locus. Okay, so next given condition రాస్తాం. Given condition ఏముంది? given condition pa square plus pb square equals to 2pc square ఇచ్చిండు. pa square plus pb square equals to 2pc square. Okay, let this equation 1. దాని equation 1 అనుకోండి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే pa స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం, pb స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం, pc స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ pa స్క్వేర్ కంటే ఫస్ట్ pa కనుక్కోవాలి కదా. pa అంటే అర్థం ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ p అండ్ a. p ఏముంది చెప్పు మనకు? x, y ఉంది. a ఏముంది? 1, 2. అండర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ అదేనా అండర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇంతకుముందు క్వశ్చన్లో యూజ్ చేసిన ఫార్ములానే. ఓకే, సో అండర్ రూట్ ఆఫ్ pని x1, y1 అనుకోండి, దీని x2, y2 అనుకోండి. అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. క్లియర్? మనకు కావాల్సింది pa స్క్వేర్ కదా నాన్న, pa స్క్వేర్ కదా. అంటే p స్క్వేర్ అంటే ఏమైంది? రూట్ ఎగిరిపోద్ది కదా. అంటే x మైనస్ 1 ప్లస్ x మైనస్ 1 హోల్ స్క్వేర్, y మైనస్ 2 హోల్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసినాం అంతే. అప్పుడు pa స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ pb కూడా ఫైండ్ అవుట్ చేయండి. pb p నుంచి p నుంచి b వరకు అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే ప్లస్ 3 అవుతుంది నాన్న. y ప్లస్ 3 హోల్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంది? pb స్క్వేర్ కదా. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే రూట్ ఎగిరిపోతుంది. అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. క్లియర్? నెక్స్ట్ pc కూడా ఫైండ్ అవుట్ చేయండి. pc అంటే అర్థం ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ p అండ్ c. సో అండర్ రూట్ ఆఫ్ x మైనస్ ఆఫ్ మైనస్ 2 అవుతుంది అంటే ప్లస్ 2 అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. అంతే కదా. ఇప్పుడు pc స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే రూట్ ఎగిరిపోతుంది. అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. క్లియర్? ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేద్దాం? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? pa స్క్వేర్ అంటే ఇది x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ pb స్క్వేర్ అంటే ఇది నా x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ pc స్క్వేర్. ఇక్కడ ఉంది pc స్క్వేర్. 2 ఇంటూ pc స్క్వేర్ అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. క్లియర్? సో a మైనస్ b ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ 1 హోల్ స్క్వేర్. x మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఏమైంది మనం? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా b స్క్వేర్ అంటే 1 మైనస్ 2x. క్లియర్? ప్లస్ ఇక్కడ కూడా అంతే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇస్ 4 మైనస్ 4y. క్లియర్? ప్లస్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x. ఓకే, y ప్లస్ 3 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y. క్లియర్? విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. క్లియర్? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి. x స్క్వేర్ ఉంది, ఇంకెక్కడైనా x స్క్వేర్ ఉంది, ఇక్కడ ఉంది. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్స్ ఉన్నాయేమో చూడు. y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్. నెక్స్ట్ x లు ఇక్కడ మైనస్ 2x ఉంది, ఇక్కడ మైనస్ 4x ఉంది. ఏమైందిరా? మైనస్ 2x మైనస్ 4x మైనస్ 6
ఎక్స్. ఓకే, నెక్స్ట్ వైస్ ఏమున్నాయి చూడు, -4y ప్లస్ 6y అంటే ప్లస్ 2y. ఇంకా కాన్స్టెంట్స్ ఏమున్నాయి, 1 4 4 9 ఉంది. సో ఇవి 8 9 9 9 18 ప్లస్ 18 ఈక్వల్స్ టు 2 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y 4 ప్లస్ 9 13. ఓకే క్లియర్. ఇక్కడ ఉంది, ఇక్కడ రాసిన చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18 ఈక్వల్స్ టు, ఇక్కడ 2 ని ఇన్సైడ్ సబ్స్టిట్యూట్ చేయండి అన్న. 2 ఇన్సైడ్ సబ్స్టిట్యూట్ చేసి ఏమని చెప్పండి, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ 2 ఇంటూ 4x ప్లస్ 8x మైనస్ 2 ఇంటూ 6y మైనస్ 12y. క్లియర్. 2 ఇంటూ 13 26. ఓకేనా. చూడండి, 2x స్క్వేర్ 2x స్క్వేర్ క్యాన్సిల్, 2y స్క్వేర్ 2y స్క్వేర్ క్యాన్సిల్. మనకు మిగిలిన ఈ టర్మ్స్ అన్ని కూడా అటు సైడ్ పంపించేయండి. అక్కడ ఏమో చూడండి, 8x మైనస్ 12y ప్లస్ 26 మైనస్ 6x కాస్త ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 6x మైనస్ 2y మైనస్ 18 ఈక్వల్ టు 0. ఇక్కడ 8x ఉంది, 8x అని ఇక్కడ 8x ఉంది, ఇక్కడ 6x ఉంది నాన్న, ఏమైంది 14x మైనస్ 12y మైనస్ 2y అంటే మైనస్ 14y ప్లస్ 26 మైనస్ 18 ప్లస్ 8. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమైనా కామన్ వస్తుందా అంటే 2 కామన్ వస్తుంది. 2 కామన్ వస్తే 7x మైనస్ 7y ప్లస్ 4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. 2 ట్రాన్స్పోజ్ చేస్తే విచ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ P. ఓకే, జస్ట్ ఏం లేదు, మనం ఇక్కడ యూజ్ చేసింది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మాత్రమే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద లోకస్ ఆఫ్ P such that the line segment joining 2, 3 and -1, 5 subtends a right angle at P అంటున్నాను. క్లియర్ గా ఒకసారి వినండి. మనకు ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, ఒకటి 2, 3 అండ్ అనదర్ వన్ ఇస్ -1, 5. ఈ 2 పాయింట్స్ నుంచి మనం లైన్ ని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ P దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందంటే దట్ ఈస్ P. ఓకేనా, అంటే మనం దాన్ని ఒక ట్రయాంగిల్ అనుకోవచ్చా? క్లియర్ గా ఒకసారి ఇక్కడ వినండి. ఇది P అనుకుంటే ఇక్కడ నుంచి ఇది A అనుకుందాం 2, 3, ఇక్కడ ఒక పాయింట్ B అనుకుందాం -1, 5. వాడు ఏమన్నాడంటే ఈ 2 పాయింట్స్ నుంచి లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ P దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుద్ది అన్నాడు. ఇక రైట్ యాంగిల్ ఓకేనా, దీన్ని మనం కంప్లీట్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, అంతేనా? సో ఇక్కడ దీన్ని ఏమనుకుందాం అంటే P ఆఫ్ x, y అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ కూడా మనం యూజ్ చేసేది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములానే. ఇక్కడికి PA, ఇది PB, ఇది AB. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు పైథాగరస్ థీరం ప్రకారం ఏం చెప్పొచ్చు నాన్న, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ కదా. ఇప్పుడు ఆ కండిషన్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్. సో సొల్యూషన్, గివెన్ పాయింట్స్ ఏమున్నాయినా, సో లెట్ A is 2, 3 and B is -1, 5. Okay, so let PB any point on the locus. PB x, y, B any point on the locus. Any point on the locus. Okay, మరి గివెన్ కండిషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ, కండిషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ అంటే యాంగిల్ APB, యాంగిల్ APB ఇక్కడ ఏమి ఇచ్చిండు, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 90 degrees అని ఇచ్చిండు. దీన్ని మనం ఈ హింట్ ని తీసుకొని మనం ఏం చెప్పొచ్చు, కండిషన్ PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ అని చెప్పొచ్చు కదా పైథాగరస్ థీరం ప్రకారం. సో లెట్ దిస్ ఈక్వేషన్ 1. ఓకేనా.
ఇంత ముందు క్వశ్చన్ లాగానే ఫస్ట్ ఏం చేద్దాం, PA ఫైండ్ అవుట్ చేద్దాం. PA అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ P and A అండ్ రూట్ ఆఫ్ x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్. మనకు కావాల్సిన PA స్క్వేర్ కాబట్టి PA స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇక్కడ చేస్తే ఏమైంది, ఇక్కడ రూట్ ఎగిరిపోద్ది. x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్. క్లియర్. నెక్స్ట్ PB ఫైండ్ అవుట్ చేయండి. PB అండ్ రూట్ ఆఫ్ PB x minus of minus 1 ఉంది నాన్న, అంటే x plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 5 హోల్ స్క్వేర్. PB స్క్వేర్ చేయండి. PB స్క్వేర్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ ఎగిరిపోతుంది, అంటే x plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 5 హోల్ స్క్వేర్. క్లియర్. నెక్స్ట్ AB అండ్ రూట్ ఆఫ్ AB అంటే A to 1 A to B అంటే 2 of 2 minus of minus 1 అంటే 2 plus 3 హోల్ స్క్వేర్ 2 plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 minus 5 హోల్ స్క్వేర్. చూడండి ఏమొస్తుంది, 2 plus 1 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 minus 5 minus 2 హోల్ స్క్వేర్ అంటే 4. సో రూట్ 13. మనకు కావాల్సింది AB స్క్వేర్ కదా, AB స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి 13 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే PA స్క్వేర్, PA ఏముంది నాన్న, PA స్క్వేర్ ఇదే కదా, x minus 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 3 హోల్ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఇది x plus 1 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 5 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు AB స్క్వేర్, దట్ ఈస్ 13 ఓన్లీ. క్లియర్. ఈ క్యాలిక్యులేషన్ లో చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క దగ్గర చిన్న మిస్టేక్ పోయినా సరే లాస్ట్ ఈక్వేషన్ రాంగ్ వస్తుంది, సో మార్క్స్ ఎగిరిపోతాయి. x minus 2 హోల్ స్క్వేర్ అంటే చెప్పండి, x స్క్వేర్ ప్లస్ 4 minus 4x. y minus 3 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 9 minus 6y ప్లస్ x plus 1 హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x. y minus 5 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 25 minus 10y which is equals to 13. Clear. ఇక్కడ సింప్లిఫై చేయండి. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 2y స్క్వేర్. x లో ఏమున్నాయి చూడు, మైనస్ 4x ఉంది, ఇక్కడ ప్లస్ 2x ఉంది. మైనస్ 4x ప్లస్ 2x అంటే మైనస్ 2x. నెక్స్ట్ y లో ఎక్కడ ఉన్నాయి, మైనస్ 6y మైనస్ 10y అంటే మైనస్ 16y. కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ 4 ఉంది, ఓకేనా, 4 9 ఉంది, 1 ఉంది, ఇక్కడ 25 ఉంది. ఇక్కడ 9 ప్లస్ 1 అంటే 10 ప్లస్ 25 35 ప్లస్ 4 39. అన్ని పాజిటివ్ వాల్యూస్ కదా, 39 ఈక్వల్స్ టు 13. అంతేనా. 4 ప్లస్ 9 13 14 ప్లస్ 25 39 ఈక్వల్స్ టు 13 ఇక్కడ సైడ్ తీసుకెళ్ళండి. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 16y ప్లస్ 39 ఈక్వల్స్ టు 13 ని ట్రాన్స్పోజ్ చేయండి, మైనస్ అవుతుంది. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 16y ప్లస్ 39 మైనస్ 13 ఈక్వల్స్ టు 0. ఓకే, 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 16y 39 మైనస్ 13 ఎంత 26 ప్లస్ 26 ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద. ఇక్కడ మనకి మన కామన్ వస్తుంది అంటే కామన్ వస్తుంది చూడండి, 2 కామన్ వస్తుంది. 2 కామన్ వస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్స్ టు 0. క్లియర్. 2 ట్రాన్స్పోజ్ చేస్తే ఈక్వల్ టు 0 కదా, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. క్లియర్. వెరీ సింపుల్. ఇక్కడ ఏం లేదు, మనం జస్ట్ యూజ్ చేసిన ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములాని యూజ్ చేసినాం, కానీ ఇచ్చిన కండిషన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనకు అర్థం కావాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. 4th క్వశ్చన్, the ends of the hypotenuse of a right angled triangle are 0,6 and 6,0. Find the equation of the locus of third vertex. ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అన్న, మనకు క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా అటు అనిపిస్తున్నా సరే సేమ్ క్వశ్చన్ అన్నమాట, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు, ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హింట్ ఏమి ఇచ్చిండు వాడు, ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెనస్. ఇదే కదా హైపోటెనస్, దీని ఎండ్స్ ఏమన్నాడు, ఒకటి 0,6
ఇంకొకటి 6,0. దీన్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం. థర్డ్ వర్టెక్స్, ఈ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్, ఇదే కదా థర్డ్ వర్టెక్స్, దీన్ని P అనుకుందాం, x, y. అంతే కదా, సేమ్ ఇందాకటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో చూడండి, కానీ చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అన్న, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. సో లెట్ ఏ ఏం తీసుకున్నాం 0,6 అండ్ B 6,0. ఓకే, and let P of x comma y be any point on the locus, any point on the locus. Okay, so మరి కండిషన్ ఏమి ఇచ్చింది మనకు, కండిషన్ చూడండి, సేమ్ కండిషన్ పైథాగరస్ థియరమే కదా, PA² plus PB² equals to AB², PA² plus PB² equals to AB². ఈక్వేషన్ 1 అనుకో. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ PA అంటే P నుంచి A కి డిస్టెన్స్, అండ్ రూట్ ఆఫ్ P x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 6 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది చూడు, యాజ్ వెల్ యాజ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చేసుకో, PA² which is equals to రూట్ ఎగిరిపోతుంది అండ్ x - 0 అంటే x² కదా, x² ప్లస్ y - 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ PB నానా, P to B and the root of x - 6 whole square plus y - 0 whole square. అట్లా PB² చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ ఎగిరిపోతుంది, x - 6 whole square plus y². క్లియర్. నెక్స్ట్ AB and the root of AB ఏమొస్తుంది, 0 - 6 whole square ఒకటి ప్లస్ 6 - 0 whole square. క్లియర్. అంటే AB హోల్ స్క్వేర్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే రూట్ ఎగిరిపోద్ది, అంటే 6² ప్లస్ 6² 6² ప్లస్ 6² 6² ప్లస్ 6² అంటే ఏమొస్తుంది నాన్న 36, ఇక్కడ 36 అంటే 72, అంతే కదా, 36 ప్లస్ 36. ఇప్పుడు ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, PA² x² ప్లస్ y - 6 హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ PB² x - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y² which is equals to 72. సింప్లిఫై చేయండి, ఇక్కడ x² ప్లస్ y - 6 హోల్ స్క్వేర్ అంటే y² ప్లస్ 36 ప్లస్ 2 మైనస్ 12y. క్లియర్. ప్లస్ x - 6 హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ 36 మైనస్ 12x, అంతే కదా, ప్లస్ y² ఈక్వల్స్ టు 72. అంతేనా, x² as it is, x - 6 whole square y - 6 whole square y² plus 36 minus 12y, x - 6 whole square x² plus 36 minus 12x plus y² as it is 72. ఇక్కడ సింప్లిఫై చేయండి, x² plus x² 2x² ప్లస్ y² ఏమున్నాయి y², ఇక్కడ ఒక y² ప్లస్ 2y². x లో ఏమున్నాయి చూడు, ఎక్కడ ఉన్నాయి x లో, ఇక్కడ -12x ఉంది, y లో ఎక్కడ ఉన్నాయి -12y ఉంది. క్లియర్. నెక్స్ట్ ఇంకేమున్నాయి కాన్స్టెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36 ఉంది, అంటే ప్లస్ 72 ఈక్వల్స్ టు 72. 72 క్యాన్సిల్ కదా, 2x² ప్లస్ 2y² మైనస్ 12x మైనస్ 12y ఈక్వల్ టు 0. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఇస్ 2 కామన్ తీయండి, x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. ఫైనల్ గా x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ థర్డ్ వర్టెక్స్. క్లియర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి నాన్న, సేమ్ థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ లాగానే ఫిఫ్త్ క్వశ్చన్. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ మీరే చేస్తారు, మీరే చేయాలి. Find the locus of the third vertex of a right angle triangle, the ends whose hypotenuse are. ఇది మీరే చేయాలి. ఇక్కడ రైట్ యాంగిల్ P of x, y తీసుకోండి. హైపోటెనస్ వర్టిస్ ఎండ్స్ ఇచ్చిండు, ఇది A 4, 0 అనుకో, ఇది B 0, 4 అనుకో. ఓకేనా, అది ఇక్కడ అనుకున్నా అది ఇక్కడ అనుకున్నా సేమ్. ఓకేనా, సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ PA² ప్లస్ PB² ఈక్వల్స్ టు AB² ఇదే కండిషన్. ఇది మీరు చేయండి,
మీకు ఏం ఆన్సర్ వస్తుందో మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పటి వరకు కూడా ఈ 4-5 క్వశ్చన్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి నాన్న. ఐ విల్ క్లియర్ ఇన్ నెక్స్ట్ క్లాస్, ఓకేనా. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదంటే కమెంట్ సింపుల్గా ఉందంటే కమెంట్ సెక్షన్లోనే రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన దాంట్లో 1A అండ్ 1B అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మీకు ఐబీకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మంచి స్కోర్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అన్న, నీట్గా. ఆల్రెడీ మీరు ఇప్పుడు చూసి ఉంటారు 4-5 క్వశ్చన్స్, ఓకేనా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.